వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని బంగ్లాదేశ్ నాయకులు పదే పదే బెదిరింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బెదిరింపులు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని స్థానిక ప్రజలను బెదిరిస్తున్నారు. మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్లో ISIS-K పేరుతో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఒకసారి ఆ పోస్టర్లను స్క్రీన్ మీద ప్లే చేస్తారు, చూడండి. చూశారు కదా, 2027 నాటికి స్థానికంగా ఉన్న గారో తెగలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూములను విడిచిపెట్టాలంటూ అందులో హెచ్చరికలు చేశారు. ఈ నెల 28వ తేదీన ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. పుభారి, రాజ్బాలా, త్రిక్రికిల్లా, సెస్లా, ఘరోబాదా మరియు తురోసోరి గ్రామాలలో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ గ్రామాలన్నీ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. 2027 నాటికి ప్లాట్లను ఖాళీ చేయండి లేదా పరిణామాలను ఎదుర్కోండి అని పోస్టర్లలో ఉంది. అచ్చు ఇలాగే అక్టోబర్లో అస్సాంలోని దుబ్రి జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు తమ భూములను ఖాళీ చేయాలని లేదా పరిణామాలను ఎదుర్కోవాలని బెదిరిస్తూ SMS వచ్చింది. ఇలాంటి పోస్టర్లు రావడంతో అక్కడి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ పోస్టర్ల వెనుక ఉన్నవారు, వాటిని అతికించింది ఎవరు, దానిపై దర్యాప్తును ప్రారంభించారు. అయితే వెస్ట్ గారో హిల్స్ జిల్లా సరిహద్దు చొరబాట్లు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పాలి. ఈ ప్రాంతం అధికారులకు కూడా సవాలుగా మారింది అని చెప్పొచ్చు. వీళ్ళట ఈశాన్య భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటారట. కాబట్టి ఆ ప్లేస్ని వదిలి వెళ్ళకుంటారట ఖబర్దారని ISIS లాంటి వాళ్ళు బెదిరిస్తారు. ఏమనుకుంటారు నా దేశం అంటే? మీ బెదిరింపులకు భయపడి ఆ ప్లేస్ని వదిలి ఖాళీ చేసిపోవడానికి ఒకప్పటి కాంగ్రెస్ అనుకున్నారా ఏంది? దేశాన్ని ముక్కలు చేయాలి, భారతదేశానికి స్వతంత్రం కావాలి అనగానే మత ప్రాతిపదికన పాకిస్తాన్ని విడగొట్టినంత ఈజీ అనుకుంటున్నారా ఇప్పుడు భారతదేశాన్ని ముక్కలు చేయడం? లేకపోతే భారతదేశంలోని హిందువులను, భారతీయులను పారిపోమ్మని చెప్పడం? ఒక పక్కన నుంచి నా సైన్య బలం తెలిసిన తర్వాత కూడా ఇలా బెదిరిస్తున్నారు అని అంటే వాళ్ళది ఏమనుకోవాలి? మేకపోతు గాంభీర్యం కాకపోతే. ఈ భారతదేశంలోని ప్రతి అంగుళం భారతీయుడి సొత్తు. అది ISIS కానీ దాని అబ్బ కానీ ఎవడైనా సరే ఖాళీ చేసి పొమ్మని చెప్పే హక్కు లేదు. చూస్తూ ఉండండి. పుట్టుక ఉన్న ప్రతి దానికి మరణం తప్పదు. పుట్టుక ఉందని విర్రవీగుతూ చెప్తున్న మీ అందరూ అవి ISISఏ కానీ లేకపోతే ఈ దేశాన్ని మార్చాలని చూస్తున్న ఎడారి మతాలే కానీ అంతం కూడా తప్పదు. భారతదేశంలోని ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోవడానికి భారతీయులు, భారత సైన్యం, భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది ISIS-K పోస్టరే కావచ్చు, మరొకటే కావచ్చు. ఈ దేశంలోనే ఉంటూ అమ్మపాలు తాగుతూ రొమ్ముగుద్దే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పోస్టర్లు అతికిచ్చింది ఎవరో తెలుసుకొని ఆ దేశాలకు తీసుకెళ్లి వీళ్ళని పడేసి రావాలి. అప్పుడు ఆ దేశంలో బ్రతకలేక, చావలేక, భారతదేశానికి మించింది లేదని తెలుసుకొని ముక్కుతో నేల రాసినా కూడా ఈ దేశంలోనికి రానివ్వకూడదు. క్షమాగుణం ఎక్కువగా ఉన్న భారతదేశాన్ని, ఆ క్షమాగుణాన్ని అడ్డుపెట్టుకొని ఈ దేశంలోకి వచ్చి ఈ దేశానికే సవాలుగా మారుతున్న వాళ్ళను పీకి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రోజు చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లే. కంటెంట్ బాగానే ఇస్తున్నాము, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.